నిన్నేంద్ర నీ బాబునన్నా ఏమని? నీ బాబునేంద్ర నీ తాతనన్నా ఏమని? నీ తాతనేంద్ర నీ ముత్తాతనన్నా అంటే మొంట ఏముంది ఇడిసే శ్రీని పెద్దది నన్ను పట్టుకొని రాష్ట్రం మొంట రాష్ట్రం కోసం త్యాగం చేసిన పుట్టి శ్రీరవుల వంశం నాది పొట్లాలు మోసి బతికే వంశం నీది గడపలు కాసి పడగదిలో విసుగు లేకుండా దా 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 అని పిలిచే వంశం నన్ను పట్టుకొని రాష్ట్రం మొంట నీది పట్టి శ్రీరామ వంశమేనానే కాదనలేదు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు అక్కడ సాని పొందుకోరి మా పొందుకోరి సర్వం విడిచేసి నీవెక్కడ ఆయన కొట్టకు దండం పెట్టుకోరు గౌరవపాకిడ చేసిన పాపలో కొన్ని కూర్చున్నారని కొట్టుకోవాలి. నువ్వు దండం పెట్టుకుంటా నువ్వు చేసిన పాపలు నన్ను డాపర్ అంటామంటారు లోపల సన్నేసి కాపగా బచ్చా నేను తలుచుకున్నట్టు మళ్ళీ రోడ్లకు పావులకు పక్కలేసుకు బతకాల ఉంటా భూమి గుండ్రకుండా నాశనం చేసి ఇచ్చి మొత్తం నేను తలుచుకున్నానంటే గొడ్ల కొట్టు కాడ కూర్చోబెట్టి గుగ్గిళ్ళు అమ్మేస్తా. గుగ్గిళ్ళు ఎంత మాత్రం గుర్తాగా ఆఫ్టర్ ఆల్ 30 సంవత్సరాలు నా వయసు ఎంత వీడి వయసు ఎంత నా అనుభవం అంత లేదు వీడి వయసు నన్ను పట్టుకుని నన్ను మాట్లాడుతున్నాడు రే వరానతులు వ్యాపారస్తులు పట్టుకోండి అద్దెకి నుంచి ఒంగోలు దాకా తార్ రోడ్డు ఉందో తెలుసా? ఎవరు తెలియదు అది తార్ రోడ్డు అందరూ తెలిసిన విషయాలు. తార్ రోడ్డు పక్కన కిలోమీటర్ రాళ్ళు ఉన్నాయి 1వ నెంబరు 2వ నెంబరు బాగుతారు వాడు వాళ్ళకి ఏం పల్లె రాళ్ళ బాగుతుంది నిక్షేపం లాంటి చెప్పు చెదరని తార్ రోడ్డు దాని లాంటి దాన్ని నేను నా దగ్గర వచ్చి పోయే వాళ్ళలో ఎన్నో నెంబర్ మైలు రాయిరా నీది చెప్పు చెవని ఆకాశం దాని లాంటి దాన్ని నేను రాలిపోయే నక్షత్రం ఎన్నో నక్షత్రం రానిది సముద్రం దాని లాంటి దాన్ని నేను సముద్రమా వచ్చి పోయే అల్లాంటోడి నువ్వు అసలు ఈ ఇంటి గచ్చేసి నచ్చుల సీతలాగా తెలియని ఆశ్చర్యంగాడు ఈయన మా ఇంటికి వచ్చిన కొత్తలో బండపాలు చేపిస్తున్నాడు 4 సిమెంట్ బస్తాలు తరుగాయి సిమెంట్ బస్తాలకు నేను డబ్బులు ఇచ్చుకునేది ఎందుకు కొత్త పొలబాట మీద ఉన్నాడని కృష్ణారెడ్డి గారి కొట్లోకి పోయి 4 సిమెంట్ బస్తాలు తీసుకురమ్మన్నా సిమెంట్ బస్తాలు రసీదులో ఈ పేరు రాపించుకొని అది ఇంటి పట్టు అనుకుంటున్నాడు అమాయకుడు అసలైన ఎంఆర్ఓ ఇచ్చిన పవర్ పట్ట నా దగ్గర ఉంది పవర్ పట్ట ఉందా పట్ట ఇచ్చిపోయి అసలు నా సొమ్ము నాకు ఇచ్చే నువ్వు చూంటే నీకు చెప్పుతో కొట్టు నేను చూంటే నీకు చెప్పుతో కొట్టు నీ సొమ్ము ఏముంది ఏమీ లేదు ఆలోచించుకోను ఎన్ని పర్యావరణలు యోచించుకున్నాను నా వద్ద ఏమీనూ లేని అభాగ్యురాలై ఉన్నానయ్యా. అబ్బో మహాపతివ్రతుడు మొన్న కూడా ఇస్తే ఊరి మీద జగబాగాల మొండ ఏమీ లేదా ఆలోచించుకున్నాము అదే అదే అది ఒక్క లైన్ పాడేలేక ముందు స్వాంగా ఆయాసం అన్ని వచ్చి అదే చిన్నలు మొత్తం ఉంటాయి అదే అది నా నక్కించుకోబోదు అది నా నక్కించుకోబోదు నా నక్కించినది తెలిపోతాను దొంగ ఈ నక్లిస్ నీదా ఈ నక్లిస్ నీదా బహుజంకు నాగరాజు గారు చేయించాడు బహుజంకు నాగరాజు గారు చేయించారు లోకల్ పార్టీ శ్రీనివాసరావు గారు చేయించారు నాకు అనవసరం నా సొమ్ము నాకి నివసుకుంటూ నీ అరే పాడైపో నీతో ఇదిగో నా కుటుంబం పోయిందమ్మా నేను పోయి బాయిలో దూకుతాను బాయిలో దూకితే నీళ్ళు చేస్తాయమ్మా కాలంలో దూకమ్మా లోపల్లో చేస్తాం నేను ఒక్కదాన్నే దూకను
నాతో పాటు 10 మంది నీళ్ళంటే వాళ్ళు వాటేసుకొని దిగుతా నాతో పాటు మొత్తం పోతారు. చిత్రా మరా చెయ్యి తీసి మాట్లాడు. ఈ ఎవరి పెద్ద యువతలే పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. దూరంగా ఉండి మాట్లాడు. చిత్రా మరా ఎట్లు చెప్పారు ఏడవకుండా చెప్పు. బావగారు మీరేడ మాత్రమే మీరేస్తే నాకు తెగ ఏడుపు వచ్చేస్తుందండి. నన్ను ఎప్పుడు శాతం ఆలోచించారు కనుక ఈ మొండ ఏడాడు సక్రంగా ఏడిచాడు కదా. మరే నువ్వు వయసులో చిన్నదాని ఎవరు అడుగుతారు ఎవరు నీ పెద్ద యువత నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. చిత్ర నన్ను పట్టుకోండి ఈ పట్టుకోపోతే రాట్లా మాట ఏమంటే దగ్గు కూడా వచ్చిందండి ఏడవకండి. ఆ దగ్గులోనే తోడు కనపడుతుంది. చెప్పారు డాక్టర్ గారు మొన్న. నేను చేసేది కాదు, నేనే పరీక్షలకు తీసుకుపోయింది. నీకు చెప్పేది మొత్తం ఉండే ఎవరు వరకు ఇది తగ్గిన మా ఆవిడ అనుకుంటుంది ఇంటికాడు. నేను కూడా అనుకుంటున్నా ఇంట్లో వచ్చిపోయాను. ఎవరు చిత్ర మీరేడవద్దని చెప్పండి అండి. నన్ను రాదమ్మా. అమ్మా ఎందుకు బావగారు మనకు ఓరేంటామంట. ఆయన చూడు ఎంత బాధపడిపోతున్నాడు. నేను అలాగని ఎందుకన్నానమ్మా? ఎన్ని రోజుల నుంచే దుప్పట్లు చెప్తాను నేను మోసం చేసి తిరుగుతున్నాడా? అవును. అందుకని అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు దుప్పట్లు ఏవి లోనికి రా అని నా దగ్గర కొంచెం విడదీశారు. ఆయనకు అర్థం కాక నన్ను మాటలు తిట్టాడమ్మా. ఏమని బావగారు మిమ్మల్ని మమ్మ తిట్టలేదంట. నన్ను తిట్టలేక దుప్పట్లేవి లోపలికి రనే రాధకి కొంచెం విడదీసిందంతే. అది ఎడదీసిన దుప్పట్లు ఎప్పుడు తెస్తా? మన తెచ్చిన ఇంటికి లాక్ చేసిన దగ్గరికి వెళ్ళారు, లోకల్ పని మీద వెళ్ళారు, లొకేషన్కి వెళ్ళారు. నిన్నగాక మొన్న చెన్నై పోయినప్పుడు ఎందుకు వచ్చా? ఎందుకు ఇక్కడ ఉన్నాయి చాలా చెన్నై పోయారా? సాంబార్ కావడానికి సంవత్సరం పోయించానికి లేదు, గ్రామ్ ఫోన్ రికార్డ్ ఇవ్వడానికి వెళ్ళాం. ఎవరు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు? పెద్ద అమ్మాయి 3 ప్లేట్లు ఇచ్చింది, చిన్న అమ్మాయి కాదు 2 ప్లేట్లు ఇచ్చింది. మరి నువ్వు ఇవ్వలా? నేను ఇద్దాం అనుకున్నా. వాళ్ళు వీడియో తెచ్చి స్విచ్ వచ్చారు ఏడు కింద పైన. ఇక నేను ఎత్తా వామ్మో పట్టదు దించు అన్నారు. ఏంటది? నా శృతి నా మధ్య బాగొట్టే మొండ అది రికార్డులో అమ్మాయి చేత మంచి పాట ఒకటి శివరాత్రి పాట పాడు. డబ్బులన్నీ అయిపోయినాక ఇది మా ఇంట్లో ఉండేది ఉపయోగం. ఎల్లగొరిచి పాల ఎందుకు మా ఇంట్లో? అరే సుబ్బిగా ఆడి కోసమే చూస్తున్నా. ఒరే సుబ్బిగా నేను ఇప్పుడు దాకా రాంటున్నా నాన్న. నిన్నేంద్ర నీ బాబునన్నా. ఏమని? నీ బాబునేంద్ర నీ తాతనన్నా. ఏమని? నీ తాతనేంద్ర నీ ముత్తాతనన్నా. అంటే మొంట ఏముంది ఇడిసేసి పెద్దది నన్ను పట్టుకొని రాష్ట్రం మొంట. రాష్ట్రం కోసం త్యాగం చేసిన పొట్టి శ్రీరాముల వంశం నాది, పొట్లాలు మోసి బతికే వంశం నీ. గడపలు కాసి పడగదిలో విసుగు లేకుండా